మీ మనీ సేఫ్టీగా ఉండాలా లేదా ఫాస్ట్‌గా గ్రో అవ్వాలా? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో డిఫరెన్స్ ఏంటి? లెట్స్ డీకోడ్ ఇట్. చాలామంది స్టాక్ మార్కెట్‌లోకి రాగానే చీప్‌గా ఉన్నాయి అని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు అవే స్టాక్స్ ఎక్కువ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సెబీ క్లాసిఫికేషన్ ప్రకారం కంపెనీస్‌ని మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి 3 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ లార్జ్ క్యాప్. అంటే ఇండియాలో టాప్ 100 కంపెనీస్. రిస్క్ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ స్టడీగా ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ మిడ్ క్యాప్. అంటే 101 నుంచి 250 ర్యాంక్ ఉన్న కంపెనీస్. గ్రోత్ పొటెన్షియల్ లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ స్మాల్ క్యాప్. 251 ర్యాంక్ తర్వాత కంపెనీస్. గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వాలటిలిటీ అండ్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. లార్జ్ క్యాప్ అంటే లో రిస్క్ ప్లస్ మోడరేట్ రిటర్న్స్. మిడ్ క్యాప్ అంటే మీడియం రిస్క్ ప్లస్ బెటర్ గ్రోత్ పొటెన్షియల్. స్మాల్ క్యాప్ అంటే హై రిస్క్ ప్లస్ హై గ్రోత్ పొటెన్షియల్. కాబట్టి ఎక్కువ రిటర్న్స్ కోసం రిస్క్ ని ఇగ్నోర్ చేయకండి. మీ ఫినాన్షియల్ గోల్స్ అండ్ రిస్క్ టాలరెన్స్ ని బట్టి అలొకేషన్ చేసుకోండి. మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ తెలుగు. నేను సివిల్ ఎస్టేట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.